సో ఈరోజు వీడియో వెజిటేబుల్స్ వీడియో. మరి వెజిటేబుల్స్ వీడియో కూడా చేస్తానని అనకండి, చేస్తాము. ఎందుకనంటే మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మేమే ఎవ్రీ వీక్ మా నియర్ బై సంతలో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఎవరికి పాసిబిలిటీ అయితే వాళ్ళ బుజ్జి కానీ నేను కానీ వెళ్ళి ఇలాగ మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాము. సో బేసిక్గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు కుదరదు, అంటే బేసిక్గా వాళ్ళు రోజు ఇంట్లోనే ఉంటుంది. మోస్ట్లీ ఎప్పుడో నెలలో 4 వారాలు కాబట్టి 3 వారాలు బుజ్జి వెళ్తాడు, 1 వారం నేను వెళ్తాను. సో అది కూడా ఆయన షూట్లో ఉన్నప్పుడు. సో ఇలాగ ఎక్కువ ఆకుకూరలే తీసుకొచ్చుకుంటాము. ఇంకా వెజిటేబుల్స్లో అయితే కొన్ని డిఫరెంట్గా మారుస్తాము. మేము ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఎక్కువ వెజిటేబుల్స్ కొనము, ఎందుకంటే నాకు సంతలోనే నచ్చుద్ది. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ దోసకాయ 30 రూపీస్ అన్నారనుకోండి, 20 రూపీస్కి నేను బార్గెనింగ్ చేస్తాను, అంటే తగ్గించమని అడుగుతానమాట. సో అలా బుజ్జి అస్సలు అడగడు. ఎందుకనంటే ఈ దోసకాయలు వాళ్ళకి వచ్చేదే 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, దాంట్లో వాళ్ళకి తగ్గించమని బేరాలు ఆడద్దు అంటారు. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. సో ఎక్కువ స్వీట్ కార్న్స్ మా తన్వికి ఇష్టం. ఈ మధ్య అంటే మోస్ట్లీ కొన్ని దగ్గర అడుగుతాను ఖచ్చితంగా, ఎందుకనంటే దీని వర్త్ ఎంత ఉంటుంది అన్నది కొన్ని మాకు విలేజ్లో తెలుసు కాబట్టి కొన్ని వరకు అడుగుతాను. కొంతమంది దగ్గర అసలు అడగను, ఎంతంటే అంతే తీసుకొస్తాను. ఆకుకూరలు అంటే రెగ్యులర్గా కొంచెం ఇది మెంతికూర, కొత్తిమీర, పుదీనా, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇదేంటంటే మునగాకు. ఆషాఢంలో మునగాకు తినాలన్నారని చెప్పి తీసుకొచ్చాము. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా కాల్షియం అది వస్తుంది మనకి. సో గోంగూర, ఇదిగో కరివేపాకు. సో అవన్నీ అలాగా వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు మనం వండుకోవాలి శుభ్రంగా. సో గన్సీకి కూడా స్వీట్ కార్న్ అంటే ఇష్టం, పాప ఇందాక నుండి చెప్పమంటాడు. గన్సీ జబర్దస్త్ కూడా చేస్తున్నాడు వాళ్ళ రాకేష్ మామ టీంలో. సో ఎవ్రీ సాటర్డే 9:30కి వస్తుంది. గన్సీని బాగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా చూసి గన్సీ యాక్టింగ్ ఎలా ఉందనేది మన ఛానల్లోకి వచ్చి కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మా తన్వికి కూడా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం, పాప ఇందాక చెప్పమని అంటుంది, చూడట్లేదు బుజ్జి తల్లిని. మీరైతే మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ మాకు వీలైనంత వరకు ఫుల్ వీడియోస్ అయితే చేస్తాము, ఫుల్ వ్లాగ్స్ అయితే చేస్తాము, బట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. నాకు కొంచెం కుదరట్లేదు. నాకు ఏంటనంటే మేము ఫుడ్ వీడియోస్ పెట్టినప్పుడు కొంతమంది రెసిపీస్ కూడా షేర్ చేయండి అని అన్నారు, బట్ నెక్స్ట్ టైం ఫుడ్ వీడియోస్ చేసినప్పుడు ఖచ్చితంగా రెసిపీస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఉండాలి. థ్యాంక్ యూ.